ఇప్పుడే యాత్ర చూశాను సెకండ్ పార్ట్. యాత్ర అండ్ యాత్ర 2 రిమైన్స్ ది బెస్ట్ బయోపిక్స్. ఇంకెవ్వరి వల్ల కాదు ఇక అలాంటి ది బెస్ట్ కాదు, బెస్ట్ అంతే ఇక. అండ్ యాత్ర ఫస్ట్ పార్ట్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో ఎలక్షన్స్ 2009 ఎలక్షన్స్లో, సెకండ్ పార్ట్ కూడా అంతే ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒకటే బ్రో, మూవీ చూసాక జై జగన్ లాస్ట్లో వైఎస్ జగన్ అని నేను అన్నప్పుడు నాకైతే లిటరల్లీ ఏడుపు వచ్చింది ఐసో నుంచి. అదొక డ్రీమ్ నాది, వైఎస్ జగన్ అని సీఎంగా చూడాలని. ఇండియాలో ఏ పొలిటీషియన్కి అలాంటి గట్స్ ఉంటాయి చెప్పండి? మీకు మంచి జరుగుతూనే ఓటేయండి అని ఎవడైనా, ఐ రిపీట్, ఏ పొలిటీషియన్ అయినా మంచి జరుగుతూనే ఓటేయండి అని ఎవరైనా చెప్పే గట్స్ ఉన్నాయా? నేను ప్రౌడ్గా చూపిస్తాను మా అన్న, మా లీడర్ వైఎస్ జగన్ అని. బ్రో మళ్ళీ జగన్ గారు సీఎం అంటున్నారు బ్రో, సో దాని గురించి మీరేమంటారు? ఒకటే బ్రో, వై నాట్ 175 పక్కా కొడుతున్నాం 2024లో కూడా. రాజ్యం మాదే, అధికారం మాదే. ఆ డెవలప్మెంట్ అంటారు, ఇంకేదో వెనకబడిపోయింది అంటారు కదా. ఒక ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం, ఏమైంది ఏపీకి అసలు? పోర్ట్స్ తీసుకురాలేదా? గౌడ్ స్కూల్స్ ఎక్కడైనా ఇండియానే తీసుకుందాం, ఇండియాలో గౌడ్ స్కూల్స్ ఒక్కసారి ఏపీవి చూద్దాం ఎక్కడైనా ఉన్నాయా ఆ రేంజ్లో అని. పోర్ట్స్ తీసుకొచ్చాడు, లైక్ ఇంకా ఐటీ అంటారు కదా, ఇంకా వేరే దగ్గరికి ఎక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి, వాటిలో డెవలప్మెంట్ కాదా? ఐటీ ఒకటేనా? హైదరాబాద్ ఏమన్నా 5 years డెవలప్మెంట్ అయిందా? కాలేదు కదా. 10 to 15 years పట్టిందిగా. లెట్ హిమ్ టేక్ టైం. ఎందుకు 5 years అని చూసిన? 5 years జగన్ రోజు 5 years 2019 to 2021 వరకు లాక్డౌనే వచ్చింది. 2 years అక్కడే పోయింది. ఇంకా తనకున్న 3 years అని ఎన్ని పథకాలు, ఎన్ని హామీలు ఇంపాక్ట్ చేశాడు, ఎన్ని చేశాడు, ఇవన్నీ ఎవడు చూడు. ఏమన్నంటే వెనకబడిపోయింది, ఏదో 4 ఏళ్ళు 60 ఏళ్ళు పోయింది, ఇవే చూస్తారు. ఇది కామెంట్ పెట్టేటప్పుడు సగం మందికి ఓటకు కూడా ఉండదు. నేను చెప్తాను ఫ్యాట్ మాట్లాడుకుంటే. పవన్ కళ్యాణ్ గారి మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది ఇప్పటి వరకు, పొత్తుతో కలవని వరకు. అసలు నేను ఓపెన్గా అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి టీడీపీ జెండాలు మొయ్యాల్సిన అవసరం ఏముంది? అసలు వాళ్ళకి? నాకు పవన్ కళ్యాణ్ అంటే ఎంత రెస్పెక్ట్ తెలుసా? ఎప్పుడైతే పొత్తు కలిపాడో నాకు అంతా పోయింది. ఏమన్నంటే ఆంధ్ర అభివృద్ధి కోసం అంట. ఆంధ్రాకి ఏమైంది? ఊక ఆంధ్ర అంటారు. బాధేదా ఆంధ్ర? నాది తెలంగాణ. నేను చూసిన మొన్నేదా రోడ్స్ బాధేవు అంటారు. రోడ్స్ బాధేవు అంటారు కదా. చంద్రబాబు రూలింగ్ టైంలోనే రోడ్స్ వేసి ఉంటే ఇప్పుడు 5 years కూడా ఆ రోడ్స్ రావా? అంటే 5 yearsకే రోడ్స్ పాడైపోతాయా? రోడ్స్ బాధేవు అంటారు. కలుపుకోండి, టీడీపీ, బీజేపీ, జనసేన, ఇంకేమన్నా పార్టీలు ఉంటే కాంగ్రెస్ భూస్థాపితం చేశాడుగా, దానివల్ల లాక్కొని రండి. అట్లాగో సెంటర్లో గెలవలేదు బీజేపీ ముందు. జై శ్రీరామ్, మేము హిందూస్. అది కూడా ఇక ఇంతే బ్రో. జగన్ అయితే ది బెస్ట్ పొలిటీషియన్. నేను గర్వంగా చెప్పుకుంటా జగన్ అన్న. సో మీరు ఫైనల్ అయితే మళ్ళీ జగన్ గారు సీఎం అంటున్నారు. 2024 కొడుతున్నాం, వై నాట్ 175. కాలర్ ఎగరేసుకొని సిద్ధం. వాళ్ళు మేము సిద్ధం, మేము సమసిద్ధం అంటారు కదా. దేనికి? జెండాలు మోయడాక సమసిద్ధం. అసలు టీడీపీ జెండాలు మోయాల్సిన అవసరం జనసేన ఫ్యాన్స్కి ఏంటి? వాడుకుంటాడు బ్రో. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. నా లోకేష్ గారు నా తల్లిని దూషించారు, టీడీపీ పార్టీ ఇదని అంటాడు కదా. మరి వాళ్ళతో ఎందుకు కలవడం? జగన్ అన్యాయం చేస్తే జగన్ నన్ను అంతే, పోయి వాళ్ళతో కలవడం ఎందుకు? ఏమన్నంటే భయపడ్డాము, ఈ కలిసి వచ్చాము, ఎన్నొద్దు బ్రో. మేమైతే రెడీగా ఉన్నాము. జగన్ అన్న ది బెస్ట్. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది, ఇది పొత్తు కలుపుకున్నంత వరకు. వన్స్ ఎప్పుడైతే టీడీపీతో కలిసాడో ఐ లాస్ట్ దట్ రెస్పెక్ట్. పవన్ కళ్యాణ్ వరకు మూవీస్ వస్తే ఫస్ట్ డే చూస్తా, ఎంజాయ్ చేస్తా. మా జగన్ అన్న యాత్ర చాలా బాగా చూపించారు. మహావీర్ రాఘవ్ గారు 3.5 ఇస్తా. బయోపిక్స్లో ఏ పొలిటీషియన్ ఇలాంటి బయోపిక్స్ ఉండవు. ఆ 2019లో యాత్ర కాంపిటీషన్గా మహానాయకుడు తీసుకొచ్చారుగా, ఏమైంది అనకూడదు, నా మొడ్డైంది. ఏం లేదు అక్కడ అసలు దాన్ని బయోపిక్ అంటారా? లిటరల్లీ ఏముంది అందులో? ఏమన్నంటే వాళ్ళ గొప్పలో చెప్పుకోవడానికి ఇంకేదో రాజధాని ఫైల్స్ వస్తుంది. అసలు అది ఉందని, అదొక లవడాలో సినిమా నేను చెప్పే వరకు కూడా సగం మంది తెలియదు. యాత్ర 2 ది బెస్ట్ బ్రో. 2024లో హనుమాన్, యాత్ర 2 నాకు బాగా నచ్చాయి. ఐఎమ్ ఏ మహేష్ బాబు ఫ్యాన్.